గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాలకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈడ బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. ఎంపీవా? ఓకే. ఎవరు? నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే అని చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగోనివన్నా అని. అర్థమైంది కదా? ఈ బీసీలను నువ్వు ఓరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులో కేసులకే నేను భయపడలే. దీనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పిన, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పటి కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర్ అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒక్కటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా? దాని ప్రకారం జిల్లాకి సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేస్తూ అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. మీ మీద చర్యలు తీసుకోవాలని మీరు చేసిన వ్యాఖ్యలపై దానిపైన మీరుండాలన్నా వారు ఉండాలో తీర్చుకొని పార్టీకి చెప్పారు సార్. పార్టీ ఏది నిర్ణయం చేస్తుందో నాకు అవన్నీ తెలివాయి. ఓకే, థ్యాంక్ యూ.